ఓకే, ఈరోజు మనం చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఈ లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. సో ఏంటి అంటే చాలా మంది హోమ్ మేకర్స్ అడుగుతున్నారన్నమాట. యాక్చువల్గా సార్ మాకు హిందీ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతిరోజు ఏం చేస్తామో మాకు అది హిందీలో చెప్పడం వస్తే ఆటోమేటిక్గా మేము హిందీలో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో కానీ మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది, పిల్లలతో వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్లో యూజ్ చేసే థింగ్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మీరు మాకు ఏదైనా ఒక క్లాస్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో వాళ్ళందరి కోసం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ లెసన్లో మీరు ఏంటి అంటే కంప్లీట్గా ఈ 1 అవర్లో మీ ఇంట్లో యూజ్ చేసే చాలా థింగ్స్ పేర్లు తెలుసుకుంటారు. అలాగే మనం ప్రతిరోజు చేసే చాలా పనుల పేర్లు నేర్చుకుంటారు. అంటే క్రియలు అంటాం వీటిని, యాక్షన్ వర్బ్స్ అనమాట. ఆ వర్బ్స్ నేర్చుకుంటారు. సో స్టార్ట్ చేద్దాం, లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అలారం మ్రోగగానే నేను నిద్ర నుండి మేల్కొంటాను. అలారం మ్రోగగానే నేను నిద్ర నుండి మేల్కొంటాను. చూడండి, అలారం బజతే హీ మై నీంద్ సే జాగ్ ఉఠ్తీ హూ. అలారం బజ్నా అంటే అర్థం ఏంటంటే మ్రోగడం అనమాట. బజ్నా అంటే ఏంటి? మ్రోగడం. దానికదే మ్రోగితే బజ్నా అంటాం. మనం మ్రోగించామనుకోండి దాన్ని బజానా అంటాం. అలారం బజ్తే హీ అంటే అలారం మ్రోగగానే నేను నీంద్ సే నిద్ర నుండి జాగ్ ఉఠ్తీ హూ, నిద్ర నుండి మేల్కొంటాను. ఓకే, చూడండి, అలారం బజ్తే హీ ఏదైనా అలారం మ్రోగగానే అంటే బజ్నా అంటే మ్రోగడం అనమాట. బజ్తే హీ అంటే మ్రోగగానే ఏదైనా పని చేయగానే అని చెప్పాలనుకున్నప్పుడు బజ్తే హీ ఆతే హీ జాతే హీ ఈ తే ప్లస్ హీ యాడ్ చేసాం అనుకోండి, మనం ఏదైనా ఒక పని చేయగానే అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. ఆతే హీ రాగానే, జాతే హీ వెళ్ళగానే, ఖాతే హీ తినగానే. ఓకే, సో ఇలా తే హీ యాడ్ చేసాం అనుకోండి, ఏదైనా పని తర్వాత తే హీ యాడ్ చేస్తే ఓకే మనకి మ్రోగగానే, వెళ్ళగానే, రాగానే, తినగానే ఇలాంటి అర్థాలు మనం తీసుకురావచ్చు అనమాట. చూడండి, అలారం బజ్తే హీ అంటే అలారం మ్రోగగానే, నేను నీంద్ సే అంటే నిద్ర నుండి నీంద్ అంటే నిద్ర అనమాట. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. నీంద్ అంటే నిద్ర, నీంద్ సే అంటే నిద్ర నుండి. ఓకే, నీంద్ సే అంటే నిద్ర నుండి. జాగ్నా అంటే మేల్కోవడం, జాగ్ ఉఠ్తీ హూ మేల్కొంటాను. అలారం బజ్తే హీ మై నీంద్ సే జాగ్ ఉఠ్తీ హూ, అలారం రోగ్గానే నిద్ర నుండి మేల్కొంటాను. ఉట్కర్ కిటికీ కోల్తీ హూ, మీరే దర్వాజా ఖోల్తీ హూ, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఉట్కర్ అంటే లేచి, ఏదైనా ఒక పని చేసి అని చెప్పాలనుకోండి హిందీలో. ఉట్నా అంటే లేవడం, ఉట్కర్ లేచి. ఓకే, సో ప్లస్ కర్ సోజా ప్లస్ కర్ సోజాకర్ నిద్రపోయి, ఖా ప్లస్ కర్ ఖాకర్ తిని. ఇలా ఏదైనా కూడా తిని, త్రాగి, వెళ్ళి, వచ్చి అని చెప్పాలనుకున్నప్పుడు కర్ర యాడ్ చేస్తుంటాం అనమాట. ఓకేనా? ఉట్కర్ అంటే అర్థం ఏంటి? లేచి. కిటికీ అంటే కిటికీ, విండో అనమాట. విండోని మనం ఏమంటాం హిందీలో? కిటికీ అంటాం. కిటికీ ఖోల్ దేతీ హూ అంటే తెరుస్తాను. ఖోల్నా అంటే తెరవడం అనమాట. ఓకే, అదే తలుపు తెరుస్తాను అంటే దర్వాజా ఖోల్తీ హూ, దర్వాజా తలుపు, ఖోల్తీ హూ తెరుస్తాను. దర్వాజా ఖోల్తీ హూ తలుపు తెరుస్తాను. కిటికీ ఖోల్తీ హూ విండో తెరుస్తాను. ఓకే, ఉట్కర్ అంటే లేచి, కిటికీ ఖోల్తీ హూ కిటికీ తెరుస్తాను. దర్వాజా ఖోల్తీ హూ తలుపు తెరుస్తాను. ఇలా మనం ఏదైనా చెప్పొచ్చు. చూడండి, అలారం బజ్తే హీ మై నీంద్ సే జాగ్ ఉఠ్తీ హూ, నేను అలారం రోగ్గానే నిద్ర నుంచి లేస్తాను. ఓకే, ఉట్కర్ లేచి, కిటికీ కోల్తీ హూ కిటికీ తెరుస్తాను. లేదా దర్వాజా ఖోల్తీ హూ తలుపు తెరుస్తాను. ఓకే, సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చేస్తూ వచ్చానమాట. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పటికీ 2 సెంటెన్సెస్లో మనం ఏమి నేర్చుకున్నాం చూడండి. అలారం అంటే అలారం. ఓకే, అలారం అంటే అలారం అని తెలుసుకున్నాం. బజ్నా అంటే మ్రోగడం, ఏదైనా మ్రోగింది అని చెప్పాలనుకున్నప్పుడు బజ్నా అంటాం అనమాట. బజ్తే హీ మ్రోగగానే, నేను నీంద్ అంటే నిద్ర, నీంద్ సే అంటే నిద్ర నుండి, జాగ్ ఉఠ్తీ హూ మేల్కొంటాను. ఓకే, జాగ్ ఉఠ్తీ హూ మేల్కొంటాను. ఉట్కర్ అంటే లేచి. కిటికీ కోల్తీ హూ దర్వాజా ఖోల్తీ హూ. ఓకే, ఏదైనా తెరవడం గురించి మాట్లాడినప్పుడు ఖోల్నా అంటే తెరవడం, కిటికీ అంటే కిటికీ అని, దర్వాజా అంటే తలుపు అని తెలుసుకున్నాం మనం. అలాగే ఏదైనా పని చేసి అని చెప్పాలనుకున్నప్పుడు ఉట్కర్ అంటే లేచి. ఓకే, ఆకర్ వచ్చి, జాకర్ వెళ్ళి, ఖాకర్ తిని. ఓకే, సో ఇలా. నెక్స్ట్, కంబల్ కో మోడ్ కర్ ఏక్ తరఫ్ రక్ దేతీ హూ. కంబల్ అంటే కంబళి, రగ్ అనమాట, రగ్. ఓకే, లేదా ఒకవేళ కంబళి కాకుండా చాదర్ అని కూడా చెప్పొచ్చు. చాదర్ అంటే దుప్పటి, బెడ్షీట్. కంబల్ అంటే రగ్గు, కప్పుకునేది.
ఓకే, కంబల్కో మోడ్ కర్, మోడ్నా అంటే అర్థం ఏంటంటే మడవడం, మడవడం, మోడ్నా అంటే మరవడం, మోడ్ కర్ అంటే మడిచి. ఓకే, ఈ మరవడాన్ని మనం మోడ్నా అనే క్రియతో పాటు తెహలగానా అని కూడా చెప్పొచ్చు అనమాట. తెహలగానా, తెహకర్నా అని చెప్తూ ఉంటారు. ఓకే, తెహలగాకే మడచి. ఓకే, కంబల్కో మోడ్ కర్ లేదా కంబల్కో తెహలగా కర్. ఓకే, అంటే ఆ కంబలి లేదా దుప్పటిని ముడిచి ఏక్ తరఫ్ రక్ దేతీ హూ, ఏక్ తరఫ్ ఒక చోట, ఒక వైపు, తరఫ్ అంటే వైపు అని అర్థం అనమాట. రక్నా అంటే ఉంచడం, రక్ దేతీ హూ పెట్టేస్తాను, కంబల్ని ఫోల్డ్ చేసి ఒక చోట పెట్టేస్తాను. సో ఇలా చెప్పొచ్చాను. ఓకే, అలాంటి చూడండి. ఉట్నా అంటే లేవడం అని తెలుసుకున్నాం మనం, ఖోల్నా అంటే తెరవడం అని తెలుసుకున్నాం. ఓకే, అలాగే మోడ్నా అంటే మడత పెట్టడం, మోడ్నా అంటే మడవడం, మడత పెట్టడం అనే అర్థంలో వస్తుంది, తిప్పడం అనే అర్థం కూడా వస్తుంది మోడ్నా అంటే. మోడ్ కర్ ఏక్ తరఫ్ రక్ దేతీ హూ, ఒక చోట పెట్టేస్తాను. ఉస్కే బాద్ దాని తర్వాత మే చాదర్ కో అచ్చీ తరహ్ సే ఫైలా కర్ బిచా దేతీ హూ. ఉస్కే బాద్ దాని తర్వాత నేను చాదర్ అంటే బెడ్షీట్ అనమాట. ఇంతకుముందు కంబల్ అని చెప్పుకున్నాం. కంబల్ అంటే ఏంటంటే మనం కప్పుకునే దాన్ని కంబళి అంటాం, మనం కంబళి అంటాం తెలుగులో, లేదా రగ్గు అంటాం. ఓకే, దాన్నే మనం కంబల్ అంటాం, హిందీలో కంబల్ అంటాం. ఓకే, మరి బెడ్షీట్ని ఏమంటారంటే చాదర్ అంటాం అనమాట. ఓకే, చాదర్కో అచ్చీ తరహ్ ఫైలా కర్ బిఛా దేతీ హూ. బిఛానా అంటే అర్థం ఏంటంటే పరవడం అనమాట. ఓకే, చటాయి బిఛానా, చాప పరవడం. మనం ఏదైనా స్ప్రెడ్ చేసాం అనుకోండి, ఇలా పరిచయం అనుకోండి, దాన్ని ఏమంటాం బిఛానా అంటాం. బిఛానా అంటే పరవడం. ఓకే, బిఛా దేతీ హూ పరిచేస్తాను. ఫైలానా అంటే స్ప్రెడ్ చేయడం అనమాట. ఫైలానా అంటే స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు మనం బన్ పైన క్రీమ్ అప్లై చేస్తాం కదా, దాన్ని కూడా మనం ఫైలానా అంటాం అనమాట. ఓకే, క్రీమ్ ఫైలాదో, క్రీమ్ రాయు, క్రీమ్ లగాదో, క్రీమ్ ఫైలాదో, ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఫైలానా అంటే దేని మీద స్ప్రెడ్ చేయడాన్ని మనం ఫైలానా అంటాం. అది బెడ్ మీద బెడ్షీట్ స్ప్రెడ్ చేయొచ్చు, లేదా బ్రెడ్ పైన క్రీమ్ స్ప్రెడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని ఏమంటాం మనం ఫైలానా అంటాం అనమాట. ఓకే, ఉస్కే బాద్ అంటే దాని తరువాత నేను చాదర్కో దుప్పటిని అచ్చీ తరహసే మంచిగా ఫైలాకర్ అంటే స్ప్రెడ్ చేసి బిచా దేతీ హూ పరుస్తాను, మంచిగా స్ప్రెడ్ చేసి పరుస్తాను. బిఛానా అంటే పరవడం. ఓకే, నోట్ చేసుకోండి. బిఛానా అంటే పరవడం. ఇవన్నీ చాలా ఈజీగా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి మీకు. ఓకే, ఏం చెప్తారు? చాదర్ బిఛాదియా అంటే అర్థం ఏంటి? దుప్పటి పరిచాను. ఓకే, చాదర్ బిఛాऊंगी దుప్పటి పరుస్తాను. పిల్లలు దుప్పటి పరవకుండానే బెడ్ బైక్ ఎక్కుతుంటే మీరు ఏమన్నారు? ఆగండి, దుప్పటి పరుస్తాను. పరుపు ఏదైతే ఉండదు, పరుపు పాడైపోతుంది కదా. దుప్పటి పరవకపోతే ఏమవుతుంది? పరుపు పాడైపోతుంది. ఓకే, పిల్లలు దానిపైన గంతులేస్తాయి. అందు గురించి ఏం చేస్తాం మనం? వెయిట్ చేయండి, ఆగండి. ఓకే, ఇంతజార్ కరో వెయిట్ చేయండి. ఓకే, మే చాదర్ బిఛాऊंगी లేడీ చెప్పాడు బిఛాऊंगी. ఓకే, బిఛానా అంటే అర్థం ఏంటి? పరవడం అనమాట, పరవడం. ఓకే, సో ఈ సెషన్లో ఇలా చాలా మన ఇంట్లో మాట్లాడుకునే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఓకే, మనకి జనరల్గా ఎందుకు హిందీ ఇన్ని సంవత్సరాలు స్కూల్స్లో కాలేజెస్లో చదివినా కూడా ఎందుకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రావట్లేదు అంటే దానికి కారణం ఒకటి, మనం మన నిజ జీవితంలో ఏం ఉపయోగిస్తాం అవి నేర్చుకోవడం మానేసి ఎవరెవరో రాసిన కథలు, కవితలు, పోయమ్స్ ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉండిపోయాం మనం. అర్థమైందా మీకు? కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన పిల్లలతో ఏం మాట్లాడాలో ఆ లాంగ్వేజ్ కావాలి మనకి, అలాంటి సెంటెన్సెస్ కావాలి. అవి నేర్చుకుంటే వెంటనే మనం వాటిని అప్లై చేస్తాం, మనకి ఆ లాంగ్వేజ్ అలవాటు అయిపోతుంది. ఓకే, కానీ మనం ఏం చేసామంటే స్కూల్స్లో కాలేజెస్లో ఏవేవో కథలు నేర్చుకున్నాం, ఆ ఎగ్జామ్స్లో బైహార్ట్ చేసి రాసేసాం, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. అన్ని సంవత్సరాలు చదువుకున్నా కూడా వాటిని మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో అది నేర్చుకోలేదు మనం. సో ఇప్పుడు అది నేర్చుకోబోతున్నాం. అందు గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఉస్కే బాద్ దాని తర్వాత మే చాదర్కో అచ్చీ తరహసే ఫైలాకర్ నేను దుప్పటిని చాలా బాగా స్ప్రెడ్ చేసి బిచా దేతీ హూ పరుస్తాను. ఓకే, నెక్స్ట్ తకియే కో భీ. తకియా అంటే తలగడ అనమాట, తలగడ పిల్లో. ఓకే, తకియే కో భీ అంటే తలగడని కూడా హిలానా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు హాత్ హిలానా, నేనేం చేస్తున్నాను ఇక్కడ? హాత్ హిలా రహా హూ అంటే నేను చెయ్యి ఊపుతున్నాను. ఓకే, అలాగే ఏదైనా దులపడాన్ని కానీ ఊపడాన్ని కానీ అంటే దులపడం అనమాట, డస్ట్ అయినా ఉండిపోవడానికి దులుపుతాం కదా మనం, అలా దులపడాన్ని కూడా హిలానా అని చెప్తాం అనమాట. ఓకే, తకియేకో హిలాకర్ అంటే తలగడని దులిపి ఉస్కే సహీ జగహ్ పర్ రఖ్ దేతీ హూ
దాని కరెక్ట్ ప్లేస్ జగహ్ అంటే ప్లేస్ అనమాట. ఉస్కే సహీ జగహ్ పర్ రక్ దేతీ హూ, దాని కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను. అంటే తలగడ ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాను. తకియా అంటే తలగడ అని తెలుసుకున్నాం మనం. చాదర్ అంటే దుప్పటి అని తెలుసుకున్నాం. కంబళ్ అంటే కంబళి అని తెలుసుకున్నాం. రగ్ అని తెలుసుకున్నాం. బిచానా అంటే పరవడం అని తెలుసుకున్నాం. హిలానా అంటే ఊపడం లేదా దులపడం అని తెలుసుకున్నాం. ఓకే, అలాగే ఫైలానా అంటే స్ప్రెడ్ చేయడం అని తెలుసుకున్నాం. చూసారా, చాలా ఒక 5 సెంటెన్సెస్లో మనం చాలా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్. అగర్ బిస్తర్ పర్ కోయి చీజే బిక్రీ హుయి హై. అగర్ అంటే ఒకవేళ, బిస్తర్ అంటే బెడ్ అనమాట. ఓకే, బిస్తర్ అంటే బెడ్. బిస్తర్ పర్ ఒకవేళ బిస్తర్ పై మంచం పైన, కోయి చీజే ఏవైనా వస్తువులు ఓకే, బిక్రీ హుయి హై అంటే అర్థం ఏంటి? ఏవైనా వస్తువులు పడి ఉంటే, బికర్నా అంటే అర్థం ఏంటంటే చల్లా చెదురుగా పడిపోవడం అనమాట. దీన్ని బిఖర్నా అంటాం. బిఖేర్నా అంటే మనమే చల్లా చెదురుగా స్కాటర్ చేసి పాడేయడం అనమాట. ఓకే, బిఖేరో మత్, ఉసి తర బిఖేరో మత్, చీజే ఉసి తర బిఖేరో మత్ అంటాం మనం. బిఖేర్ దో మత్ పిల్లల్ని చెప్తూ ఉంటాం. ఆ వస్తువులు అలా చల్లా చెదురుగా పాడేయకండి, అలా స్కాటర్ చేసేయకండి అని మనం చెప్పాలనుకున్నప్పుడు బిఖేర్నా అంటాం అనమాట. బిఖేర్నా అంటే చల్లా చెదురుగా మనం పాడేయడం. ఓకే, బిక్రీ హుయి అంటే చల్లా చెదురుగా పడి ఉన్న, వాటికవే పడి ఉంటే కనుక బిఖర్నా అంటే వాటికవే చల్లా చెదురుగా పడి ఉండడం. ఓకే, ఏవైనా కూడా బెడ్ పైన చల్లా చెదురుగా పడి ఉంటే, ఓకే, అగర్ బిస్తర్ పర్ కోయి చీజే బిక్రీ హుయి హై, ఏవైనా పడి ఉంటే, తో అప్పుడు మే ఉన్హే భీ సహీ జగహ పర్ రఖ్ దేతీ హూ, నేను వాటిని కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను. ఓకే, వ్యవస్థా కర్తీ హూ అలా కూడా చెప్పొచ్చు. వ్యవస్థాకరణ అంటే సర్దడం. ఓకే, ఉన్హే వ్యవస్థా కర్తీ హూ. ఓకే, వ్యవస్థాకరణ అంటే సర్దడం అనమాట, అరేంజ్ చేయడం ఏమంటాం మనం? వ్యవస్థాకరణ అంటాం. వ్యవస్థా కర్తీ హూ, సహీ జగహ పర్ రఖ్తీ హూ అంటే సరైన ప్లేస్లో పెట్టేస్తాను. రక్ దేతీ హూ. ఓకే, మరొకసారి చూసేద్దాం ఫాస్ట్గా. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము? అలారం బజ్తే హీ మై నీంద్ సే జాగ్ ఉఠ్తీ హూ. అలారం రోగ్గానే నేను నిద్ర నుంచి లేస్తాను, మేల్కొంటాను. ఉట్కర్ కిటికీ ఖోల్ దేతీ హూ, లేచి కిటికీ తెరుస్తాను. ఖోల్ దేతీ హూ, తెరిచేస్తాను. ఓకే, కంబల్ కో మోడ్ కర్ ఏక్ తరహ్ రక్ దేతీ హూ అంటే కంబల్ మడత పెట్టి ఒక చోట పెట్టేస్తాను. ఉస్కే బాద్ చాదర్ కు అచ్చి తరహ్ సే ఫైలాకర్ బిచా దేతీ హూ, నేను దాని తర్వాత దుప్పటిని చక్కగా స్ప్రెడ్ చేసి పరుస్తాను. ఓకే, బెడ్ పైన పరుస్తాను. తకియే కో భీ హిలాకర్ ఉస్కే సహీ జగహ పర్ రక్ దేతీ హూ. ఓకే, తలగడ్ని కూడా దులిపి దాని ప్లేస్లో పెట్టేస్తాను, కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను. అగర్ బిస్తర్ పర్ కోయి చీజే బిక్రీ హుయి హై తో మే ఉన్హే భీ సహీ జగహ పర్ రఖ్ దేతీ హూ, నేను వాటిని కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను, ఏవైనా చల్లచెదురుగా పడిపోయి ఉంటే. ఓకే, లేదా వ్యవస్థ కర్తీ హూ. ఓకే, ఉన్కో భీ వ్యవస్థ కర్తీ హూ అండ్ నేను వాటిని కూడా అరేంజ్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్. ఫిర్ మే బాత్రూమ్ జాతీ హూ. బాత్రూమ్ జాతీ హూ. ఓకే, బాత్రూమ్ని మనం స్నాన్ ఘర్ అని చెప్పొచ్చు అనమాట. స్నాన్ ఘర్ అంటే హిందీలోనే చెప్పాలనుకున్నప్పుడు స్నాన్ ఘర్ అని చెప్పొచ్చు. స్నానాల గది. ఇక్కడ నేను కంప్లీట్గా ఏం చేస్తానంటే ప్రతి స్టెప్ని కూడా చాలా క్లియర్గా ఇస్తూ వచ్చాను. దీంట్లో మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పనిని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఏమేం చేస్తాం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వచ్చాను నేను. ఓకే, బాత్రూమ్ జాతీ హూ. బాత్రూమ్ కా దర్వాజా బంద్ కర్కే, బాత్రూమ్ యొక్క డోర్ బంద్ కర్నా అంటే క్లోజ్ చేయడం. ఇంతకుముందు ఖోల్నా అంటే తెరవడం అని తెలుసుకున్నాం మనం. ఓకే, ఇంతకుముందు ఖోల్నా అంటే తెరవడం అని తెలుసుకున్నాం మనం. ఇదేంటి అంటే బంద్ కర్నా అంటే క్లోజ్ చేయడం అనమాట. బాత్రూమ్ కా దర్వాజా బంద్ కర్కే, బాత్రూమ్ యొక్క తలుపు క్లోజ్ చేసి, బంద్ కర్నా అంటే క్లోజ్ చేయడం, క్లోజ్ చేసి మై సబ్సే పెహలే లైట్ జలాతీ హూ, నేను అన్నిటికంటే ముందు లైట్ ఆన్ చేస్తాను. జలానా అంటే వెలిగించడం అనమాట. జలాతీ హూ. ఓకే, ఆన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ కూడా కామన్గా జెంట్స్ లేడీస్ ఇద్దరు చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జెంట్స్ వెర్షన్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ప్రతి చోట కూడా ఎక్కడైతే ఉట్ తీహు అని ఉందో అక్కడ మీరు ఉట్ తా పెట్టుకోవాలన్నమాట. అంతే. మీరు జెంట్ అయితే తా పెట్టుకుంటారు, లేడీ అయితే తీతో చెప్తారన్నమాట. ఉట్ తీహు జెంట్ అయితే ఉట్ తాహు. ఓకే, కోల్ దేతా హూ. ఓకే, రక్ దేతా హూ. ఓకే, బిచా దేతా హూ పరుస్తాను. రక్ దేతా హూ ఉంచుతాను. ఓకే, రక్ దేతా హూ. ఓకే, బాత్రూమ్ జాతా హూ. ఓకే, అంతే. తా పెడితే సరిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా జెంట్స్ వెర్షన్ అయిపోతుంది అది. నెక్స్ట్. ఫిర్ మై అప్నే కపడే ఉతార్ కర్. ఫిర్ అంటే మరలా, నేను అప్నే అంటే నా యొక్క,
కపడే అంటే బట్టలు, కపడే అంటే బట్టలు, ఉతార్నా అంటే తీయడం అనమాట. ఓకే, పెహన్నా అంటే ధరించడం, గుర్తుపెట్టుకోండి. పెహన్నా అంటే ధరించడం, అది కూడా నెక్స్ట్ వస్తుంది. పెహన్నా బట్టలు వేసుకోవడం అనేది నెక్స్ట్ వస్తుంది. పెహన్నా అంటే ధరించడం. ఓకే, ఉతార్నా కపడే ఉతార్నా అంటే బట్టలు తీయడం అనమాట. ఓకే, ఉతార్ కర్ ఉన్హే కపడే టాంగ్నే వాలి జగ పర్ టాంగ్ దేతీ హూం. ఉన్హే వాటిని, కపడే బట్టలు, టాంగ్నే వాలి టాంగ్నా అంటే వ్రేళ్లాడదీయడం. ఓకే, టాంగ్నే వాలి అంటే వ్రేళ్లాడదీసే. ఓకే, టాంగ్నే వాలి లట్కానే వాలి, లట్కానా లేదా టాంగ్నా అంటే అర్థం ఏంటి? వ్రేళ్లాడదీయడం అనమాట. ఓకే, లట్కా ఓయిసే అంటే దీన్ని వేలాడదీయ అంటే వేలాడదీయ అంటే ఇక్కడ హ్యాంగర్కి తగిలించు అని అర్థం అనమాట. ఓకే, కపడే లట్కానే వాలి జగ పర్ టాంగ్ దేతీ హూం అంటే తగిలిస్తాను. ఓకే, అక్కడ తగిలిస్తాను, బట్టలు తీసి అక్కడ తగిలిస్తాను. ఓకే, చూసారా ఇక్కడ టాంగ్నా అంటే వేలాడదీయడం అని. ఓకే, ఉతారణ అంటే నార్మల్గా ఉతారణ అంటే దిగడం అని అర్థం, దింపడం అని అర్థం వస్తుంది. నార్మల్గా ఉతారణ అంటే దింపడం, ఏదైనా దింపడం అనమాట. ఓకే, లారీసే సామాన్ ఉతార్ దీజియే అంటే అర్థం ఏంటి? లారీ నుంచి సామాన్లు దింపండి అని అర్థం. ఓకే, నార్మల్గా ఉతారణ అంటే ఏదైనా దించడం, కానీ మనకి కపడే ఉతారణ అంటే బట్టలు విప్పడం అనమాట, బట్టలు తీయడం. అర్థమైందా మీకు? ఓకే, ఫిర్ మే అప్నే కపడే ఉతార్ కర్ ఉన్హే కపడే టాంగ్నే వాలి జగ పర్ టాంగ్ దేతీ హూం. అదే జంట అయితే టాంగ్ దేతా హూ. ఓకే, తగిలిస్తాను. ఓకే, ఉస్కే బాద్ అంటే దాని తర్వాత, దాని తర్వాత మే షవర్ కే నీచే ఖడే హోకర్ ఓకే పానీ కా తాపమాన్ ఠీక్ కర్తీ హూ. ఉస్కే బాద్ దాని తర్వాత నేను షవర్ కే నీచే అంటే షవర్ క్రింద, కే నీచే అంటే క్రింద, పేడికే నీచే చెట్టు క్రింద, బ్రిడ్జ్కే నీచే బ్రిడ్జ్ క్రింద, ఇలా ఏదైనా దేని క్రింద అయినా అని చెప్పాలనుకున్నప్పుడు మేజ్కే నీచే బల్ల క్రింద, ఇలా షవర్కే నీచే షవర్ క్రింద. ఓకే, ఖడే హోకర్ అంటే అర్థం ఏంటి? నిలబడి. ఖడా హోనా అంటే నిలబడ్డం, ఖడే హోకర్ అంటే నిలబడి. పానీక తాపమాన్ ఠీక్ కర్తీ హూ. తాపమాన్ అంటే ఆ షవర్ క్రింద నిలబడిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ నీళ్లు వేడిగా ఉన్నాయా, మరి మనకు కావాల్సినంత వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా అనేది మనం సెట్ చేసుకోవచ్చు కదా హీటర్తో. సో అలా సెట్ చేసుకుంటాను. ఠీక్ కర్తీ హూ. ఓకే, పెహ్లే మే అప్నే బాలోం కో అచ్చీ తరహ సే గీలా కర్తీ హూ. పెహ్లే అంటే ముందు, నేను అప్నే బాలోం కో నా జుట్టుని, జుట్టు అనేది అంటే బాల్ అంటే జుట్టు అనమాట, బాల్ అంటే జుట్టు. కానీ బాల్ అనే దానికి ఎప్పుడు కూడా ప్లోరల్ వెర్షన్ ఉంటుంది తప్ప సింగిల్ వెర్షన్ ఉంటుంది అనమాట. అంటే జుట్టు అంటే ఈ హెయిర్ కాబట్టి హెయిర్ ఏంటంటే ప్లోరల్ వెర్షన్లో తీసుకుంటాం ఇప్పుడు కూడా. అందుగురించే అప్నే బాలోంకో అంటే నా జుట్టుని. ఓకే, గీలా కర్తీ హూ. గీలా కర్ణ అంటే అర్థం ఏంటంటే నానపడం అనమాట, తడుపుకోవడం. గీలా కర్ణ అంటే తడుపుకోవడం. ఓకే, గీలా కర్ణ తడుపుకోవడం. గీలా కరో మత్ కపడే గీలా కరో మత్. ఓకే, ఏంటిది? బట్టలు తడుపుకోకు. ఏదైనా వర్షంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు, ఏం చెప్తాం మనం? బట్టలు తడిచిపోతాయి. ఓకే, సో ఇలా భీగ్ జానా అంటే తడిచిపోవడం. ఓకే, గీలా కర్ణ అంటే తడుపుకోవడం. ఓకే, భీగ్ జానా అంటే తడిచిపోవడం అనమాట. గీలా కర్ణ అంటే తడుపుకోవడం. ఓకే, పెహ్లే మే అప్నే బాలోం కో అచ్చీ తరహ సే గీలా కర్తీ హూ అంటే నేను నా జుట్టుని బాగా తడుపుకుంటాను. ఫిర్ మే షాంపూ లేకర్ అప్నే బాలోం మే లగాకర్ అచ్చీ తరహ సే మల్తీ హూ. ఓకే, ఫిర్ మే షాంపూ లగానా అంటే పెట్టుకోవడం అనమాట. షాంపూ పెట్టుకోవడం. అలాగే తేల్ లగానా నూనె పెట్టుకోవడం. ఓకే, అలాగే ఫేర్ అండ్ లవ్లీ పూసుకోవడం. ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ రాసుకోవడం. ఓకే, సో ఇలా చాలా అర్థాల్లో లగానా అనేది వస్తుంది అనమాట. ఓకే, షాంపూ లగాకర్ షాంపూ పెట్టుకుని. షాంపూ లగాకర్. ఓకే, ఏం చేస్తాం? షాంపూ లగాకర్ బాలోమే లగాకర్ జుట్టుకి షాంపూ పెట్టుకుని అచ్చీ తరేసే మల్తీ హూ. మల్నా అంటే అర్థం ఏంటంటే స్మూత్గా రుద్దడం అనమాట. రగడ్నా అంటే చాలా హార్డ్గా రుద్దడాన్ని రగడ్నా అంటాం. ఓకే, అయితే జుట్టుని మరీ అంత హార్డ్గా మనం ఏమి రుద్దయ్యాం కదా, సో అలా తోముకుంటాం అంటే జస్ట్. సో దానిని మల్నా అంటారు అనమాట. ఓకే, మల్నా అంటే స్మూత్గా పామడం అంటాం కదా, పామడం కానీ లేదా జస్ట్ అలా స్మూత్గా రుద్దడం కానీ దాన్ని మల్నా అంటారు. అదే రగడ్నా అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా కొద్దిగా రఫ్గా మనం రుద్దడం అనమాట. అర్థమైందా? సో అలా మల్తీ హూ, అచ్చీ తరహ సే మల్తీ హూ, బాగా తోముకుంటాను, రుద్దుకుంటాను. ఓకే, నెక్స్ట్ షాంపూ కో అచ్చీ తరహ సే ధోనే కే బాద్. షాంపూని అచ్చీ తరహసే మంచిగా ధోనే కే బాద్ వాష్ చేసుకున్న తర్వాత మే కండిషనర్ లగాతీ హూ.
నేను కండిషనర్ పెట్టుకుంటాను. షాంపూకో అచ్చి తరసే ధోనేకే బాద్, షాంపూని పూర్తిగా కడిగేసుకున్న తర్వాత మే కండిషనర్ లగాతి హూ, కండిషనర్ పెట్టుకుంటాను. ఓకే, లగానా అంటే పెట్టుకోవడం, ఓకేనా, లగానా పెట్టుకోవడం. షాంపూ అయిపోయిన తర్వాత కండిషనర్ పెట్టుకుంటాం. జంట అయితే లగాతా హూ, మే కండిషనర్ లగాతా హూ, నేను కండిషనర్ పెట్టుకుంటాను. మే బాలు మే కండిషనర్ లగాతా హూ, నేను జుట్టుకి కండిషనర్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా చెప్తాను. నెక్స్ట్ ఫిర్ మై కండిషనర్ కో బి అచ్చి తరహ సే ధో డాల్తీ హూ, ఫిర్ మరలా మై నేను కండిషనర్ కో బి కండిషనర్ని కూడా, కండిషనర్ కో బి కండిషనర్ని కూడా అచ్చి తరహ సే ధో డాల్తీ హూ, ధో డాల్నా, ధో డాల్నా అంటే ధోనా అంటే వాష్ చేసుకోవడం, ధో డాల్నా అంటే వాష్ చేసేసుకోవడం, వాష్ చేసుకుంటాను, కడిగేసుకుంటాను వెంటనే. ఓకే, ఎందుకంటే కండిషనర్ ఎక్కువ టైం మన హెయిర్కి ఉండకూడదు. అందుకోసం ఏం చేస్తాం అంటే వన్స్ కొద్దిసేపు ఉన్న తర్వాత వెంటనే దాన్ని బాగా వాష్ చేసేసుకుంటాం. ఓకే, దో డాల్తీ హూ, దో డాల్తీ హూ, అలా ఏదైనా ఒక పని స్పీడ్గా చేసేస్తాను అని మనం చెప్పాలనుకోండి, డాల్నా అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం అనమాట. ధోనా అంటే వాష్ చేయడం, ఓకే, కడుక్కోవడం, వాష్ చేయడం. డాల్నా అనేది ఏం చెప్తుంది అంటే ఆ పనిని చాలా స్పీడ్గా చేసేస్తాం, చాలా అగ్రెసివ్గా చేసేస్తాం అనే అర్థంలో డాల్నా యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సినిమాల్లో మనం హీరో కోపంగా విలన్ అంటాడు, ఓకే, మే తుమ్హే జాన్ సే మార్ డాలూంగా అంటాడు. జాన్ సే మార్ డాలూంగా అంటే అర్థం ఏంటి? మారూంగా అంటే చంపుతాను అని అర్థం అనమాట. ఓకే, అదే మార్ డాలూంగా అంటే అర్థం ఏంటంటే చంపేస్తాను అని అర్థం. చూసారా, అంటే అక్కడ చంపుతాను అంటే ఇది క్యాజువల్గా చెప్పినట్టుగా ఉంది, నేను చంపుతాను. ఓకే, అంటే చాలా చాలా సింపుల్గా ఏదో సరదాగా చెప్పిన జోక్ వేసినట్టుగా ఉందన్నమాట, అంతే కదా. మరి చంపేస్తాను అంటే అక్కడ చాలా ఎఫెక్ట్ ఉంది. ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో కానివ్వండి, లేదా ఆ డాల్నా అనే వర్బ్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో, ఆ హెల్పింగ్ వర్బ్ యాడ్ చేస్తున్నామో, మే జాన్ సే మార్ డాలూంగా అంటాం. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను చంపేస్తాను అని అర్థం అనమాట. ఆ చంపడం, వేయడం, ఆ వేయడం అనే అర్థాన్ని డాల్నా తీసుకొస్తుంది అనమాట. ఓకే, ధో డాల్తీ హూ, ధో డాల్తీ హూ అంటే కడిగేస్తాను పూర్తిగా, అర్థమైందా? దే డాల్తా హూ, ఇచ్చేస్తాను నీకు. ఓకే, ఎవరో మనకి అప్పిచ్చిన తర్వాత పదే పదే వాళ్ళు ఇస్తామన్న టైం కంటే ముందే వచ్చి అడిగి చాలా విసిగిస్తున్నారు అనమాట. విసిగిస్తే మనకు కోపం వచ్చింది. ఆ కోపాన్ని మనకు చూపించాలనుకున్నప్పుడు దేతాహం అంటే ఇస్తాను అని అర్థం మామూలుగా, మే దేతాహం. ఓకే, అదే మీరు ఎప్పుడైతే ఇచ్చేస్తాను అని మీరు చెప్పాలనుకున్నప్పుడు దే డాల్తాహం. ఏంటది? దే డాల్తాహం అంటే ఇచ్చేస్తాను నీకు. ఇక్కడ ఏం చెప్తుందనమాట, ఆ డాల్నా అనేది ఏదైతే ఉందో ఈ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుందంటే, ఆ డాల్నా అనేది ఏం చెప్తుందంటే మీరు ఒక పని చేసేస్తారు, స్పీడ్గా చేసేస్తారు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. క్లియరా? సో ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలన్నమాట. ఇవేంటంటే నేటివ్ ఫ్రేజెస్ అనమాట. అంటే ఎవరైతే హిందీ పీపుల్ మాట్లాడతారో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదైతే ఎమోషన్ని క్యారీ చేయడానికి, లాంగ్వేజ్తో ఎమోషన్ని క్యారీ చేయడానికి యూస్ చేసే ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేజెస్ని, ఆ హెల్పింగ్ వర్బ్స్ని ఓకే మనం నేర్చుకోవాలన్నమాట. వీటిని సంయుక్త క్రియాయే అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టయితే మన స్పోకెన్ హిందీ బుక్, మన ఇన్స్టిట్యూట్ నుంచి అందుబాటులో ఉన్న స్పోకెన్ హిందీ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఇండెక్స్లో చూడొచ్చు. సంయుక్త క్రియాయే అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ సంయుక్త క్రియాయలో ఈ డాల్నా అనేది ఎలా యూజ్ చేయాలని ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అక్కడ నేను. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ చూస్తూ మీరు ఆ డాల్నాని బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, దే డాలుంగా ఇచ్చి పాడేస్తాను, ఓకే, మార్ డాలుంగా చంపేస్తాను, అలాగే దో డాలుంగా పూర్తి కడిగేస్తాను. ఆ కడిగేస్తాను అని అర్థం రావడం కోసం. ఓకే నెక్స్ట్, अब मैं अपने शरीर पर साबुन लगाकर उसे अच्छी तरह से रगड़ कर साफ करती हूँ. अब मैं ఓకే, ఇప్పుడు నేను అబ్ అంటే ఇప్పుడు అనమాట, మే అంటే నేను. ఓకే, అప్నే శరీర్ పర్ నా శరీరం పైన ఓకే ఏంటిది? సాబూన్ లగాకర్, సాబూన్ అంటే సబ్బు, సాబూన్ అంటే సబ్బు, సాబూన్ లగానా అంటే అర్థం ఏంటంటే సబ్బు పెట్టుకోవడం అనమాట, సాబూన్ లగాకర్ సబ్బు పెట్టుకుని ఉసే అచ్చి తరసే రగట్కర్ సాఫ్ కర్తీ హూ, ఉసే నా చర్మాన్ని అచ్చి తరసే బాగుగా సాఫ్ కర్తీ హూ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, సాబూన్ సే రగడ్కర్ అని వచ్చింది, సబ్బుతో రుద్దుతాం మనం. ఓకే, ఇంతకుముందు షాంపూ పెట్టుకుని అక్కడ మల్తీహు అన్నాం, అన్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాం? సాబూన్ లగాకే రగడ్కర్ అంటున్నాం. ఓకే, రగడ్కర్ అంటే రుద్దడం అనమాట, కొద్దిగా హార్డ్గా రుద్దడాన్ని రగడ్నా అంటాం. ఓకే, అలా కాకుండా జస్ట్ తోముకోవడాన్ని మల్నా అంటాం. మల్నా అంటే తోముకోవడం, రగడ్నా అంటే రుద్దుకోవడం.
ఇలాంటి థింగ్స్ అన్నీ తెలియాలన్నమాట. ఒక లాంగ్వేజ్లో ఇవన్నీ తెలియకుండా మాట్లాడేద్దామంటే అది జరిగేది కాదనమాట. అర్థమైందా మీకు? మనకి ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఇవన్నీ తెలిస్తేనే ఈ రుద్దుకోవడాన్ని ఏమంటారు, తోముకోవడాన్ని ఏమంటారు, ఓకే, షాంపూ పెట్టడాన్ని ఏమంటారు, ఓకే, ఒక బట్టలు తగిలించడాన్ని ఏమంటారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలి కదా. అందు గురించి ప్రతి స్టెప్ని కూడా చాలా క్లియర్గా ఇచ్చాను. अब मैं अपने शरीर पर साबुन लगाकर उसे अच्छी तरह से रगड़ कर साफ करती हूँ. రుద్ది శుభ్రం చేసుకుంటాను, రుద్ది శుభ్రం చేస్తాను. అర్థమైందా? నెక్స్ట్, उसके बाद मैं अपने शरीर को पानी से अच्छी तरह से धो लेती हूँ. ఓకే, उसके बाद అంటే దాని తర్వాత, నేను अपने शरीर को నా శరీరాన్ని పానీ సే నీళ్లతో अच्छी तरह से धो लेती हूँ. ధోనా అంటే కడగడం, ధోలేనా అంటే కడుక్కోవడం, వాష్ చేసుకోవడం అనమాట. ధోనా అంటే ఇప్పుడు హాత్ ధోనా అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. ఓకే, శరీర్ ధోనా అంటే అర్థం ఏంటి? శరీరాన్ని వాష్ చేసుకోవడం, బాడీని వాష్ చేసుకోవడం. ఓకే, మూహ్ ధోనా మొహం కడుక్కోవడం. ఓకే, సో ఇలా మనం చెప్పచ్చు. ధో లేనా అంటే అర్థం ఏంటంటే కడుక్కుంటాను. ఈ కడుక్కోవడం, ఆ కోవడం అనేది ఏదైతే ఉందో అంటే మన కోసం మనం ఒక పని చేసుకుంటాం అని చెప్పేటప్పుడు, మే ఖా లేతా హూ నేను తింటాను, మే పీ లేతా హూ నేను త్రాగుతాను. ఓకే, ఖా లేతా హూ తింటాను, పీ లేతా హూ త్రాగుతాను. ఓకే, సో ఇలా ధో లేతా హూ వాష్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా ఏదైనా కూడా మన కోసం మనం ఏదైనా పని చేసేటప్పుడు మే లిక్ లేతా హూ అంటారు మీరు. ఓకే, ఏ సబ్ మే లిక్ లేతా హూ నేను రాసుకుంటాను అంటారు మీరు. ఓకే, లిక్ లే రహా హూ నేను రాసుకుంటూ ఉన్నానంటారు. అంటే మీరు ఏదైనా ఒక పని మీకోసం మీరు చేసుకుంటున్నారని చెప్పడానికి మనకి ఆత్మార్థక క్రియ అంటాం. లేనా అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, దీన్ని ఆత్మార్థక క్రియ అంటాం. ఇది కూడా మనకి సంయుక్త క్రియ అయ్యే మన బుక్లో సంయుక్త క్రియలు అని చెప్పేసి ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో లేనా, దేనా, జానా, పడ్నా, అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం యాక్చువల్గా. ఇంకా బయట్నా, ఉట్నా, ఇవన్నీ కూడా ఏంటంటే సహాయ క్రియల్లోకి వస్తాయన్నమాట. డాల్నా, ఇప్పుడు డాల్నా చెప్పుకున్నాం, దే డాలుంగా, మార్ డాలుంగా అనుకున్నాం కదా, ఆ డాల్నా ఇవన్నీ కూడా సంయుక్త క్రియాయే అని చెప్పేసి బుక్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది, నియర్లీ ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా ఆ కాన్సెప్ట్ మన బుక్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి మీకు ఓల్డ్ బుక్స్ మీరు ఎప్పుడో 3-4 ఇయర్స్ ముందు మీరు బుక్ తీసుకున్నా కూడా మీకు సంయుక్త క్రియాయే అని చెప్పేసి లెసన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ లెసన్లో చూడండి. ఓకే, వాటి గురించి అంతా చాలా క్లియర్గా ఇచ్చాను నేను, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చేస్తాం. ఓకే, ధో లేతీ హూ అంటే కడుక్కుంటాను, నీటితో బాగా కడుక్కుంటాను. నహానే కే బాద్ మే తౌలియే సే अपने शरीर और बालों को अच्छी तरह से पोंछ लेती हूँ. నహానే కే బాద్, నహానా అంటే స్నానం చేయడం, స్నాన్ కర్నా అని చెప్పొచ్చు, లేదా నహానా అని చెప్పొచ్చు. నహానా లేదా స్నాన్ కర్నా రెండిటికి అర్థం ఏంటంటే స్నానం చేయడం అని అర్థం వస్తుంది. నహానే కే బాద్ అంటే స్నానం చేసిన తరువాత. తౌలియా అంటే తువాలు, టవల్ అనమాట. తౌలియేసే తువాలుతో. ఓకే, అపనా శరీర్ ఔర్ బాలోంకో అచ్చి తరసే ఏం చేస్తాం? పోంచ్ దేతీ హూ. పురుషుడైతే దేతా హూ అంటాడు, స్త్రీ అయితే దేతీ హూ. పౌంచిన అంటే అర్థం ఏంటంటే తుడుచుకోవడం అనమాట. నేను చక్కగా నా బాడీ అలాగే హెయిర్ని టవల్తో తుడుచుకుంటాను. తౌలియా అంటే తువాలు, మరొక పదం నేర్చుకున్నాం మనం, తౌలియా తువాలు. నెక్స్ట్, ఫిర్ మై సాఫ్ కపడే పెహన్ లేతీ హూ. పెహన్నా అంటే ధరించడం. ఫిర్ మరలా, నేను సాఫ్ కపడే, సాఫ్ అంటే శుభ్రమైన, కపడే బట్టలు, పెహన్ లేతీ హూ ధరిస్తాను, పెహన్ లేనా ధరించడం, పెహన్ లేనా అనే ఆత్మార్థక క్రియను మనం యాడ్ చేసినట్టయితే మన కోసం మనం ఒక పని చేసుకుంటామనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. ఓకేనా? పెహన్ లేతీ హూ వేసుకుంటాను, ధరిస్తాను. नेक्स्ट, नहाने के बाद मैं शीशे के सामने खड़े होकर अपने बालों में कंघी करती हूँ. कंघी करना అంటే కంగి అంటే దువ్వెన, కంగి కర్తీ హూ అంటే దువ్వుకుంటాను. ఓకే, కంగి కర్తీ హూ దువ్వుకుంటాను. షీషే అంటే అద్దం. ఓకే, లేదా శృంగార పట్టలు అంటే అర్థం ఏంటి? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి. లేదా ఆయినా అంటే అద్దం అనమాట, మిర్రర్. ఆయినా అని చెప్పొచ్చు, షీషే అని చెప్పొచ్చు, శృంగార పట్లకి సామ్ని అని చెప్పొచ్చు, అంటే నేను డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అని చెప్పొచ్చు. నహానేకే బాద్ స్నానం చేసిన తర్వాత నేను ఆయినేకే సామ్నే ఖడే హోకర్ అంటే అద్దం ముందు నిలబడి, షీషేకే సామ్నే ఖడే హోకర్ మిర్రర్ ముందు నిలబడి
ఏం చేస్తాను? అప్నే బాలో మే కంగి కర్తీ హూం. అప్నే బాలో మే కంగి కర్తీ హూం. బాలో మే కంగి కర్నా అంటే జుట్టు దూకోవడం అనమాట. కంగి కరో. ఓకే, బాల్ బనానా అంటే జుట్టు సరి చేసుకోవడం. బాల్ బనాలో జుట్టు దూకో, జుట్టు సరి చేసుకో, అలా కూడా చెప్పొచ్చు. బాలో మే కంగి కర్లో అంటే జుట్టు దూకో. ఓకే, జుట్టు దూకో అని చెప్పాలనుకోండి ఎవరికైనా ఏం చెప్తాం? బాలో మే కంగి కర్లో, కంగి కర్లో. ఓ టీక్ నయ్యే. ఓకే, కంగి కర్లో, అది బాగాలేదు, సరిగా లేదు, దూకో. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. కంగి కర్తీ హూం. నెక్స్ట్, జరూరత్ పడ్నే పర్ మే అప్నే బాలోं को सुखाने के लिए हेयर ड्रायर का इस्तेमाल करती हूँ. जरूरत पड़ने पर. ఓకే, జరూరత్ అంటే అవసరం, పడ్నా అంటే పడడం. ఒకవేళ అవసరం అయితే ఓకే, అవసరమైతే ఏం చేస్తాం? మే అప్నే బాలోं को सुखाने के लिए, సుఖానా అంటే ఆరబెట్టడం అనమాట. సూక్నా అంటే ఆరడం, దానికదే ఆరితే సూక్నా అంటాం. మనమే ఆరబెట్టుకుంటే సుఖానా అంటాం. ఓకే, కపడే సుఖానా బట్టలు ఆరబెట్టడం. కపడే సుఖానా బట్టలు ఆరబెట్టడం. బాల్ సుఖానా జుట్టు ఆరబెట్టుకోవడం. ఇలా ఏవైనా కూడా ఆరబెట్టుకోవడం ఏమంటాం? సుఖానా అంటాం అనమాట. జరూరత్ పడ్నే పర్ ఒకవేళ అవసరమైతే, బాల్ సుఖానే కే లియే జుట్టు ఆరబెట్టుకోవడానికి, మే హెయిర్ డ్రయర్ కా ఇస్తమాల్ కర్తీ హూ, నేను హెయిర్ డ్రయర్ని ఉపయోగిస్తాను. ఓకే, చూసారా, ఓన్లీ మనం ఒక 20 సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇంకా లేచి స్నానం చేసే వరకు జరిగే థింగ్స్లో మనం ఇన్ని విషయాలు నేర్చేసుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. జరూరత్ పడ్నే పర్ అంటే అవసరం అయితే. జరూరత్ పడ్నే పర్ మే ఆऊंगा, అవసరమైతేనే వస్తాను. ఓకే, జరూరత్ పడ్నే పర్ కాల్ కరో, మే ఆऊंगा అంటే ఏదైనా అవసరం అయితే చెప్పి నేను వస్తాను. అలా జరూరత్ పడ్నా అంటే అర్థం ఏంటి? అవసరం అయితే. అంటే హెయిర్ డ్రైయర్ అస్తమానం యూజ్ చేయను, ఎప్పుడైనా అవసరం అయితే కనుక తొందరగా నేను వెళ్ళాలి, త్వరగా హెయిర్ ఆరిపోవాలంటే అప్పుడు జరూరత్ పడ్నే పర్ అవసరం అనుకుంటే అప్పుడు బాలోं को सुखाने के लिए అంటే జుట్టు ఆరబెట్టుకోవడానికి మే హెయిర్ డ్రైయర్ కా ఇస్తమాల్ కర్తీ హూం. అదే జంట అయితే కర్తా హూం. ఇస్తమాల్ కర్నా అంటే అర్థం ఏంటి? ఉపయోగించడం అన్నమాట. ఉపయోగ కర్నా, ఇస్తమాల్ కర్నా ఈ రెండు కూడా యూజ్ చేస్తాం. ఉపయోగించడం, యూజ్ చేసుకోవడాన్ని ఏమంటాం మనం? యూజ్ చేయడాన్ని ఇస్తమాల్ కర్నా లేదా ఉపయోగ కర్నా ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? జరూరత్ పడ్నే పర్ మే అప్నే బాలోं को सुखाने के लिए हेयर ड्रायर का इस्तेमाल करती हूँ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆ స్నానం అయిన తర్వాత ఇప్పుడు పూజా కార్యక్రమం. సో మే పూజా ఘర్ జాతీ హూ. పూజా ఘర్ అంటే పూజ గది. ఘర్ అంటే ఇల్లు అని అర్థం వస్తుంది జనరల్గా, కానీ ఇక్కడ మనం ఏం చెప్తామంటే స్నాన్ ఘర్ అంటే స్నానాల గది అనే అర్థంలో తీసుకుంటాం అనమాట. స్నాన్ ఘర్ అంటే స్నానాల గది. ఓకే, సో అలాగే పూజా ఘర్ అంటే పూజ గది. ఓకే, పూజా ఘర్ జాతీ హూ. పూజా ఘర్ మే జాతీ హూ అంటే పూజ గదికి వెళతాను. నెక్స్ట్, పూజాసే పెహలే అంటే పూజకు ముందు ఏం చేస్తాం చూడండి. మే పూజా స్థల్ కో సాఫ్ కర్ లేతీ హూ. అక్కడ పూజ చేసే ప్లేస్ని సాఫ్ కర్ లేతీ హూ, శుభ్రం చేసుకుంటాను. సాఫ్ కర్ లేతీ హూ, సాఫ్ కర్నా శుభ్రం చేయడం, సాఫ్ కర్ లేనా శుభ్రం చేసుకోవడం. ఓకే, పూజా సే పెహలే పూజకి ముందు. సో ఇలా మనం చెప్పొచ్చు. పూజా స్థల్ కో సాఫ్ కర్ లేతీ హూ, శుభ్రం చేసుకుంటాను. ఓకే, మే పూజా కే లియే సభీ ఆవశ్యక్ సామాగ్రి పెహలే సే హీ తయార్ కర్ లేతీ హూ. ఓకే, మే పూజా సే పెహలే హీ అంటే నేను పూజ కర్నేసే పెహలే అంటే అర్థం ఏంటి? పూజ చేయడానికి ముందు. పూజ కర్నేకే కర్నేసే పెహలే అంటే అర్థం ఏంటి? పూజ చేయడానికి ముందు. ఓకే, ఆవశ్యక్ సామాగ్రి అంటే సామాను. మరొక పదం నేర్చుకున్నాం, సామాగ్రి అంటే సామాను అనమాట. సామాను. ఆవశ్యక్ అంటే అవసరమైనటువంటి, అవసరమైన. ఓకే, అవసరమైన ఆవశ్యక్. ఓకే, ఆ సామాగ్రి పెహలేసే హీ ముందే ఒక వ్యవస్థ కర్తీ హూ లేదా ఇక్కట్టా కర్తీ హూ. గ్యాదర్ చేసుకుంటాను ఇక్కడ, గ్యాదర్ చేసుకుంటాను. ఇక్కట్టా కర్ లేతీ హూ, వ్యవస్థ కర్ లేతీ హూ సర్దుకుంటాను, అరేంజ్ చేసుకుంటాను. అక్కడ తయారు కర్ లేతీ హూ తయారు చేసుకుంటాను. ఇలాంటి అర్థాల్లో మనం తయారు కర్నా, వ్యవస్థ కర్నా, ఇలాంటి ఇక్కట్టా కర్నా అంటే అర్థం ఏంటంటే అన్ని పోగు చేయడం అనమాట. కలెక్ట్ చేసుకోవడం, ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని అవన్నీ ఒక చోట పెట్టుకుంటాం. ఓకే, సో అలా చెప్పొచ్చు. మే పూజా కే లియే నేను పూజ కోసం సభీ ఆవశ్యక్ సామాగ్రి పెహలే సే హీ తయార్ కర్ లేతీ హూ నేను ముందుగానే వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, పూజా ఘర్ మే సబ్సే పెహలే మే దీపక్ జలాతీ హూ. పూజా ఘర్ మే మే సబ్సే పెహలే నేను అన్నిటికంటే ముందు దీపక్ అంటే దీపం లేదా దియా అని కూడా చెప్పొచ్చు. దియా లేదా దీపక్ అంటే దీపం. జలాతీ హూ, జలానా అంటే వెలిగించడం, జల్నా అంటే దానికదే వెలిగితే జల్నా అంటారు. ఓకే,
బత్తి జల్గయి అంటే అది దీపం వెలిగింది దానికదే వెలిగిందండి, ఎవరు వెలిగించలేదు దానికదే వెలిగింది. అలా చెప్పేటప్పుడు జల్నా అంటే వెలగడం. ఓకే, జలానా అంటే వెలిగించడం, మనమే వెలిగించడం. మోంబత్తి జలాదో అంటే కొవ్వొత్తి వెలిగించేసాయి. ఒక బిజిలీ చలిగయి, కరెంటు పోయింది. బిజిలీ అంటే కరెంటు, బిజిలీ చలిగయి, కరెంటు పోయింది. మోంబత్తి జలావో లేదా జలాదో అంటే అర్థం ఏంటి? కొవ్వొత్తి వెలిగించు. ఇలా ఏదైనా కూడా వెలిగిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు జలానా యూజ్ చేస్తాం అనమాట. జలాతీ హూ, వెలిగిస్తాను. ఓకే, మే దీపక్ జలాతీ హూ అంటే నేను దీపం వెలిగిస్తాను. ఓకే, జలాతీ హూ. పూజా ఘర్ మే సబ్సే పెహ్లే మే దీపక్ జలాతీ హూ. పూజ గదిలో నేను అన్నిటికంటే ముందు దీపం వెలిగిస్తాను. फिर मैं भगवान की मूर्तियों के सामने हाथ जोड़कर प्रार्थना करती हूँ. फिर मैं మరలా నేను భగవాన్ కి మూర్తి అంటే విగ్రహం అనమాట. విగ్రహం. మూర్తియోంకే సామ్నే అంటే ఆ విగ్రహాల ఎదురుగా. సామ్నే అంటే కే సామ్నే అంటే ఎదురుగా అని అర్థం అనమాట. ఇంతకుముందు చూసాం మనం కే నీచే అన్నాం, మనం షవర్ కే నీచే అన్నాం అంటే షవర్ క్రింద. ఇదేంటిది? మూర్తియోంకే సామ్నే అంటే విగ్రహ మూర్తులు ఎదురుగా. ఓకే, ఇక్కడ కే సామ్నే, కే నీచే, కే పీచే, కే ఆగే, కే బాద్, కే పెహ్లే, ఓకే, కే కీ ఓడ్, కీ తరహ్, ఓకే, కో చోడ్కర్, ఇలాంటివన్నీ కూడా ఇవి కారక్తో వస్తూ ఉంటాయి అనమాట యాక్చువల్గా. ఓకే, ఇవన్నీ అవ్యయాల్లో ఉపయోగపడతాయి. ఇవి అవ్యయ అంటారు వీటిని యాక్చువల్గా. అవ్యయ అంటారు, సంబంధ బోధక శబ్ద అంటారు. అంటే ఒక 2 థింగ్స్ మధ్య సంబంధం తెలియజేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవి నేర్చుకోగలిగితే మాత్రం మనం దేనికని ఎదురుగా, ప్రక్కన ఇలాంటివి చెప్పొచ్చు అనమాట. దీనికోసం నాకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. చాలా పాపులర్ అయింది, చాలా బాగా నియర్లీ విత్ ఇన్ డేస్ ఆఫ్ టైంలోనే అది lakhs of వ్యూస్ వచ్చేదానికి. సో నేను మీకు అది షేర్ చేస్తాను ఈ వీడియో క్రింద, ఒకసారి చూడండి. ఓకే, సో ఫిర్ మై భగవాన్ కి మూర్తియోं के सामने हाथ जोड़कर प्रार्थना करती हूँ. सामने हाथ जोड़कर, హాత్ అంటే చెయ్యి చేతులు. హాత్ అంటే ఒక చెయ్యి లేదా చేతులు. హాత్ జోడ్నా అంటే జోడించడం. హాత్ జోడించి ప్రార్థనా కర్తీ హూ, ప్రార్థిస్తాను. నెక్స్ట్ మే భగవాన్ కో ఫూల్ అర్పిత్ కర్తీ హూ. అర్పిత్ కర్నా అంటే అర్థం ఏంటంటే అర్పిస్తాను అనమాట. పూలు అర్పిస్తాను. ఫూల్ అంటే పువ్వులు. ఫల్ అంటే పళ్ళు, పూలు. ఓకే, నేను భగవాన్ కో, దేవుడికి, భగవాన్ లేదా ఈశ్వర్ కానీ భగవాన్ కానీ ఎలా అని చెప్పొచ్చు. ఈశ్వర్ కో లేదా భగవాన్ కో పూలు అర్పిత్ కర్తీ హూ, నేను పూలు అర్పిస్తాను. ఔర్ మరియు ఉన్ పర్ చందన్ కా తిలక్ లగాతీ హూ. తిలక్ లగానా అంటే తిలక్ అంటే బొట్టు అనమాట. తిలక్ అని చెప్పొచ్చు. అదే మనం పెట్టుకునే బొట్టు అయితే టిక్లీ అంటాం. టిక్లీ కానీ బిందీ లగానా అంటే బొట్టు పెట్టుకోవడం. బిందీ లగానా టిక్లీ లగానా అంటే బొట్టు పెట్టుకోవడం. మే టిక్లీ లగాతా హూ. జెంట్స్ పెట్టుకుంటారు, లేడీస్ పెట్టుకుంటారు, బొట్టు ఏముంది. ఓకే, లగాతీ హూ. జెంట్స్ అయితే లగాతా హూ అంటారు, లేడీ అయితే లగాతీ హూ. మే టిక్లీ లగాతీ హూ, నేను బొట్టు పెట్టుకుంటాను. మే సింధూర్ లగాతీ హూ, నేను సింధూరం పెట్టుకుంటాను. సో ఇలా ఏదైనా కూడా మీరు పెట్టుకుంటాను అని చెప్పాలనుకున్నప్పుడు మే కాజల్ లగాతీ హూ, నేను కాటుక పెట్టుకుంటాను. కాజల్ అంటే కాటుక అనమాట. మే కాజల్ లగాతీ హూ, నేను కాటుక పెట్టుకుంటాను. ఓకే, ఓ టిక్లీ నహీ లగాతీ, ఆమె బొట్టు పెట్టుకోదు. ఓకే, ఓ టిక్లీ నహీ లగాతి అంటే ఆమె బొట్టు పెట్టుకోదు. ఓ బిందీ నహీ లగాతి, ఆమె బొట్టు పెట్టుకోదు. ఓకే, లేదా ఆమె కాటుక పెట్టుకోదు. ఓ కాజల్ నహీ లగాతి, ఆమె కాటుక పెట్టుకోదు. ఓకే, ఇలా చాలా విషయాలు మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. టిక్లీ అంటే బొట్టు అని, అలాగే కాజల్ అంటే కాటుక అని. ఓకే, పాయల్ అంటే గజ్జెలు, మువ్వలు అనమాట, మువ్వలు పెట్టుకోవడం. ఓకే, పాయల్ లగాతి హే, ఆమె కాలికి పట్టీలు పెట్టుకుంటుంది, మువ్వలు పెట్టుకుంటుంది. ఓకే, సో ఏదో సినిమా ఉంటుంది అనమాట. ఏంటది? జయం అనే సినిమా ఉంటుంది. దాంట్లో సుజాత గారు మీరు పట్టీలు పెట్టుకోండి అని చెప్పి హీరో చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఓకే, ఆయనకి అదే పని అనమాట. పట్టీలు పెట్టుకుందా చూడడం, పట్టీలు పెట్టుకోండి బాగుంటారని చెప్పడం అదే పనిగా ఉంటాడు హీరో. సో అలా చెప్పాలనుకోండి ఏం చెప్తాం మనం? సుజాతాజీ ఆప్ పాయల్ లగా లీజియే అంటే మీరు పట్టీలు పెట్టుకోండి అని చెప్తూ ఉంటాడు. లగానా అంటే అర్థం ఏంటంటే పెట్టుకోవడం అనమాట, పట్టీలు పెట్టుకోవడం. ఫీతా అంటే రిబ్బన్ పెట్టుకోండి. క్లిప్ లగాలో అంటే క్లిప్ పెట్టుకో. ఓకే, బాలో మే క్లిప్ లగాలో, జుట్టుకి క్లిప్ పెట్టుకో. ఓకే, టిక్లీ లగాలో బొట్టు పెట్టుకో, కాజల్ లగాలో కాటుక పెట్టుకో. ఇలా లగానా అంటే పెట్టుకోవడం అనమాట. ఓకే, తిలక్ లగాతీ హూ,
లగాతీ హూ అంటే అర్థం ఏంటి, నేను దేవుడి విగ్రహాలు క్లీన్ చేసిన తర్వాత వాటికి చందన్ అంటే గంధం, ఒక గంధం యొక్క బొట్టు పెడతాను. చందన్ కా తిలక్ లగాతీ హూ, చందనంతో బొట్టు పెడతాను, తిలకం పెడతాను. సో ఇలా మనం చెప్పొచ్చు. मैं भगवान को फूल अर्पित करती हूँ और उन पर चंदन का तिलक लगाती हूँ. ओके, नेक्स्ट. इसके बाद मैं भगवान को धूप दीप दिखाती हूँ. ధూప్ దీప్ దిఖాతీ హూ అంటే మనం ఇలా ధూప దీపాలు ఇస్తాం కదా, దాన్ని ధూప్ దీప్ దిఖానా అంటాం అనమాట. దిఖానా అంటే చూపించడం, దిఖానా అంటే నార్మల్గా చూపించుట అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, ధూప్ దీప్ దిఖాతా హూ అంటే నేను అగరబత్తి కానీ ఇవన్నీ కూడా చూపిస్తాం అనమాట. ఆ ధూప్ దీపాలు చూపిస్తాం. అది దిఖానా నార్మల్గా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఏదైనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఓ సాడీ దిఖాయియే, ఓ సాడీ దిఖాయియే, ఆ చీర చూపించండి. ఓకే, ఓ నీచే వాలి దిఖాయియే, ఆ క్రింద చూపించండి. ఓ ఊపర్ వాలి దిఖాయియే, ఆ పై చూపించండి. ఓ లాల్ వాలి దిఖాయియే, ఆ ఎరుపు చీర చూపించండి. లాల్ వాలి సాడీ దిఖాయియే. ఇలా దిఖానా అంటే చూపించడం అనమాట. ఎవరినైనా కూడా మీరు దిఖావో దిఖాయియే అని చెప్పొచ్చు. ఓకే, దిఖావో మత్ అది చూపించొద్దు, అది బాగాలేదు, అది చూపించొద్దు. ఓ దిఖావో మత్ అది చూపించొద్దు. ఏ దిఖాయియే ఇది చూపించండి. ఏ వాలా దిఖాయియే, ఓ వాలా దిఖాయియే. ఇలా దిఖానా అంటే చూపించడం అనమాట. క్యా ఏ దిఖావు జీ, ఓకే మ్యామ్ సాబ్ ఏ దిఖావు అంటాడు. ఏంటంటే నేను చూపించనండి మేడం, మీరు చూపించమంటారా దిఖావు చూపించనా. ఇలా దిఖానా అంటే చూపించడం అనే అర్థం వస్తుంది అనమాట. దిఖావు చూపించనా, దిఖాయియే చూపించండి, దిఖావో చూపించు, ఓ దిఖావో మత చూపించొద్దు. ఓకే, మే ధూప్ దీప్ దిఖాతా హూ, నేను ధూప దీపాలు దేవుడికి చూపిస్తాను. ఓకే, ఇస్కే బాద్ దీని తర్వాత భగవాన్ కో దేవుడికి ధూప్ దీప్ దిఖాతీ హూ, ధూపదీపాలు చూపిస్తాను. ఔర్ గంటీ బజాతీ హూ, ఔర్ మరియు గంటీ అంటే గంట, బజానా అంటే మ్రోగించడం. ఇంతకుముందు చూసాం మనం అలారం బజ్నా అన్నాం, అలారం బజ్తే హీ అన్నాం. ఫస్ట్ సెంటెన్స్లో అలారం బజ్తే హీ మే జాగ్ ఉఠ్తీ హూ అన్నాం. ఓకే, అలారం బజ్తే హీ మే జాగ్ ఉఠ్తీ హూ అంటే అలారం మ్రోగగానే లేస్తాను. అక్కడ బజ్నా అంటే మ్రోగడం, ఇక్కడ గంటి బజానా అంటే మ్రోగించడం. మనం ఏదైనా మ్రోగిస్తే కనుక, ప్లే చేస్తే కనుక దాన్ని బజానా అంటాం అనమాట. ఓకే, గంటి బజానా అంటే గంట మ్రోగించడం. ఓకే, ఏదైనా కీబోర్డ్ వాయించడం. ఓకే, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తే దాన్ని ఏమంటాం, బజానా అంటాం. ఓకే, బజ్నా అంటే దానికి అది మ్రోగడం, బజానా అంటే మనం మ్రోగించడం. అర్థమైందా మీకు? గంటి బజాతీ హూ, నేను గంట మ్రోగిస్తాను. మే కీబోర్డ్ బజాతా హూ, నేను కీబోర్డ్ వాయిస్తాను. నేను కీబోర్డ్ నువ్వు ఏదైనా ప్లే చేస్తాను, మే కీబోర్డ్ బజాతీ హూ. ఓకే, మే బాసురీ బజాతా హూ. మే బాసురీ అంటే పిల్లన గ్రోవ్ అనమాట. అది శ్రీకృష్ణుడు చేతిలో ఉంటుంది కదా, ఆ ఫ్లూట్. నేను ఫ్లూట్ వాయిస్తానని చెప్పాలనుకున్నప్పుడు మే బాసురీ అంటే ఫ్లూట్ అనమాట. బాసురీ బజాతా హూ, నేను ఫ్లూట్ వాయిస్తాను. ఇలా ఏదైనా వాయించడం, ప్లే చేయడం అనే అర్థంలో బజానా అని యూస్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, పూజ చేసేటప్పుడు గంటీ బజాతే హై, హమ్ గంటీ బజాతే హై అంటే మనం గంట వాయిస్తాం. సో ఇలా బజానా గురించి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇస్కే బాద్ మే భగవాన్ కో ధూప్ దీప్ దిఖాతీ హూ ఔర్ గంటీ బజాతీ హూ. ఈ 1 hour ఆఫ్ టైంలో నేను చెప్పే ఏవైతే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయో, ఇవి కాకుండా ఇంకా అడిషనల్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా రియల్ టైంలో మీరు ప్రతిరోజు ఉపయోగించే ఎగ్జాంపుల్సే నేను చెప్తూ ఉంటాను. ఓకే, కాబట్టి అవి మీరు నేర్చుకోగలిగితే మీ డే టు డే లైఫ్లో హ్యాపీగా మీరు హిందీ మాట్లాడడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ప్లీజ్ దయచేసి అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ప్లే చేసుకుని చూడండి. మే పూజా కే దౌరాన్ భజన్ గాతీ హూ. మే పూజా కే దౌరాన్ అంటే ఆ టైంలో, పూజ చేసే టైంలో. మే పూజా కే దౌరాన్ నేను పూజ చేసే టైంలో. మే సినిమా కే దౌరాన్ నేను సినిమా టైంలో. మే సోనే కే దౌరాన్ నేను నిద్రపోయే టైంలో. నీంద్ కే దౌరాన్ సోనే కే దౌరాన్ నిద్రపోయే టైంలో. ఓకే, ఖానే కే దౌరాన్ తినే టైంలో. భోజన్ ఖానే కే దౌరాన్ అంటే అర్థం ఏంటి, నేను తినే టైంలో. ఇలా ఏదైనా ఒక చేసే టైంలో డ్యూరింగ్ అంటాం ఇంగ్లీష్లో. డ్యూరింగ్ ద ఫిల్మ్. ఓకే, సో ఇలా మనం డ్యూరింగ్ అని ఏదైతే ఇంగ్లీష్ చెప్తాం దాన్ని కే దౌరాన్ అంటాం హిందీలో. పూజా కే దౌరాన్ అంటే పూజ చేసే టైంలో. ఓకే, పూజా కర్తే సమయ్, పూజ చేసే సమయంలో. పూజా కర్తే సమయ్, పూజా కే దౌరాన్ అంటే ఆ టైంలో అని అర్థం వస్తుంది అనమాట. ఈ కే దౌరాన్ కానివ్వండి, కే నీచే, కే పీచే, కే ఊపర్, ఇవన్నీ కూడా నేను బుక్లో ఇచ్చాను, ఒకసారి మీరు చూడొచ్చు. రీసెంట్ వెర్షన్ అనమాట, అంటే 2024 జాన్యువరిలో రిలీజ్ చేసిన వెర్షన్, అంటే 1 year ago రిలీజ్ చేసిన వెర్షన్ నుంచి కూడా మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. కే దౌరాన్ కానీ, కే పీచే, కే నీచే, కే ఊపర్, కే ఆగే. ఓకే, కే దూర్ మే, కే బజాయి, కే జగా పర్, కే బదలే మే,
ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను బుక్లో 2024 జాన్యువరి వెర్షన్ తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అంతకుముందు వెర్షన్ ఉన్నట్టయితే కనుక మీకు ఆ బుక్లో ఉండకపోవచ్చు. జాన్యువరి వెర్షన్ చేత అన్నీ ఉంటాయి. ఓకే, మీరు అక్కడ చూడొచ్చు, ఇండెక్స్లో చూడొచ్చు. కే దౌరాన్ అంటే ఆ చేసే టైంలో. ఓకే, భజన్ గాతీ హూँ, భజన్ అంటే భజన, గాతీ హూँ పాడతాను, భజనలు పాడతాను, కీర్తనలు పాడతాను, నేను కీర్తనలు పాడుతాను. ఓకే, భజనలు పాడుతాను. ఫిర్ మై భగవాన్ కో ప్రసాద్ కా భోగ్ లగాతీ హూँ, ఫిర్ మై మరలా నేను భగవాన్ కో ప్రసాద్ కా భోగ్ లగాతీ హూँ. భోగ్ లగానా అంటే అర్పించడం అనమాట. ఏదైనా కూడా నైవేద్యాన్ని అర్పించడం అనే అర్థాల్లో మనం చెప్తుంటాం కదా. ప్రసాద్ కా భోగ్ లగానా అంటే నైవేద్యాన్ని అర్పిస్తాను నేను. అంటే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ప్రసాద్ చడానా అని కూడా చెప్పొచ్చు అనమాట. చడానా అంటే అర్పించడం అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్లో మనం ఏం చెప్తామంటే చడానా అంటాం అనమాట. భగవాన్కో చడాయి ఏ సబ్, ఇవన్నీ కూడా భగవంతునికి అర్పించండి అని చెప్పేటప్పుడు ఏం చెప్తాం, చడానా అంటాం. అదే భోగ్ లగానా అని కూడా చెప్తాం అనమాట. ఓకే, ప్రసాద్ का भोग लगाती हूँ फिर मैं భగవాన్ కో ప్రసాద్ का భోగ్ लगाती हूँ. నేను భగవంతుడికి ప్రసాదాన్ని అర్పిస్తాను, నైవేద్యాన్ని అర్పిస్తాను, సమర్పిస్తాను. చూసారా, చాలా చాలా మంచి విషయాలండి ఇవి. జనరల్గా ఎక్కడ మనకి దొరకవు ఇవి. ఓకే, ఇలాంటివన్నీ కూడా. సో నెక్స్ట్, కుచ్ దేర్ ధ్యాన్ కర్తీ హూँ. ధ్యాన్ కర్నా అంటే ధ్యానం చేయడం, మెడిటేషన్ చేస్తాను. కొంతసేపు నేను మెడిటేషన్ చేస్తాను. కుచ్ దేర్ ధ్యాన్ కర్తీ హూँ, కొంతసేపు నేను మెడిటేషన్ చేస్తాను, ధ్యానం చేస్తాను. పూజా కే బాద్ మై ప్రసాద్ కో పరివార్ కే సభీ సదస్యోं में बांटती हूँ. నేను పూజ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరికీ, పరివార్కే సదస్య, ఓకే, పరివార్కే సదస్సు లోగ్ అంటే ఎవరంటే ఆ కుటుంబ సభ్యులు అనమాట. ఓకే, పరివార్కే సదస్సు అంటే కుటుంబ సభ్యుడు. ఓకే, కుటుంబ సభ్యులందరికీ కూడా బాంట్ తీహు, బాంట్నా అంటే పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓకే, సో అలా చెప్పడానికి బాంట్నా అంటే పంచడం, ఏదైనా కూడా బాంట్నా అంటే పంచడం. ఓకే, బాంట్ తీహు పంచుతాను. ఓకే, పరివార్ లోగోं में సదస్యోं में బాంట్తీ హూँ. ఓకే, సభీ అంటే అందరూ. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పంచుతాను నేను, ఇలా చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడతో ఆపుదాం, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తుంది ఇవిడ. ఓకే, హోమ్ మేకర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు పూజ అయిపోయింది, నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అయ్యి టిఫిన్ కానీ టీ ప్రిపేర్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అవి మనం రేపు నేర్చుకోబోతున్నాం. ఓకే, రేపటి సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఈరోజు 31 సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాం. ఈ 31 సెంటెన్సెస్ కూడా ప్రతి హోమ్ మేకరు, ప్రతి పర్సను ఉదయాన్నే చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటికీ కూడా ఈ సెంటెన్సెస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ దీనిలో రానివి ఇంకా మీ ఆలోచనకు వచ్చినవి ఏమైనా సెంటెన్సెస్ ఉన్నట్టయితే మీరు అవి ఈ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, అలాగే మన వీడియోస్ సంబంధించిన ఏ వీడియోకైనా ఏ వీడియో క్రింద కూడా మీరు కామెంట్ పెడితే నేను అవి కూడా యాడ్ చేసి రేపటి సెషన్లో మీకు చెప్తాను. ఓకేనా, అవి కూడా ట్రాన్స్లేట్ చేసి నేను మీకు రేపటి సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని కూడా ఎలా చెప్పాలి హిందీలో అనేది. సో ఓకే, అలాగే మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మేము తెలుగు ద్వారా హిందీ టీచ్ చేయడంలో మాకు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాకుంది. వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలిగే వరకు మేము తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే, హిందీ చాలా పెద్ద స్కిల్, ఎందుకంటే భారతదేశంలో సగానికి పైగా మాట్లాడుతున్న భాష. అది మామూలు విషయం కాదు. అంతమంది మాట్లాడుతున్న భాషను మీరు నేర్చుకోవడం అనేది అది చిన్న స్కిల్ కాదనమాట. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదో కంప్యూటర్ నేర్చుకుంటేనే స్కిల్, లేకపోతే ఏదైనా టెక్నికల్ థింగ్స్ నేర్చుకుంటేనే స్కిల్ అనుకుంటాం. కానీ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది వాటికంటే చాలా చాలా పెద్ద స్కిల్. ఎందుకంటే మీరు మనిషితో మాట్లాడాలంటే కంపల్సరీ మీకు భాష తెలియాలి. మీకు ఎన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు అది ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అవతల వాళ్ళు మాట్లాడే భాష తెలియాలి. అలాంటి భాష ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న 3వ భాష హిందీ లాంగ్వేజ్. సో అంతమంది మాట్లాడుతున్న భాష కాబట్టి దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అది మీరు కాబట్టి వీలున్నట్టయితే మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇలా ప్రతిరోజు ఎప్పుడో ఒక 1 hour కాకుండా ప్రతిరోజు మీతో ఒక 1 hour ఇలా టైం స్పెండ్ చేస్తూ మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా లైవ్లో మేము క్లియర్ చేస్తూ మీతో మాట్లాడిస్తూ అలా ఒక 3 monthsలో మీరు హిందీలో చేయగలిగే ఎక్స్పీరియన్స్ మాకుంది. మేము ఇప్పటికే thousands ఆఫ్ పీపుల్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. వాళ్ళందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పటికే 1500+ రివ్యూస్ మనకి గూగుల్లో పాజిటివ్ రివ్యూస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా యూట్యూబ్లో మా వీడియోస్ క్రింద వచ్చే కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ అంటారా, వాటికి అసలు మనం కౌంట్ కూడా చేయలేం. ఓకే, నియర్లీ 70,000+ 1 lakh దగ్గరలో ఉంటాయి కామెంట్స్. అన్ని కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్. మా వే ఆఫ్ టీచింగ్ పైన ఆల్రెడీ యూట్యూబ్లో మీరు కామెంట్స్ చూడొచ్చు. అలాగే గూగుల్లో 1500+ లాస్ట్ 1 yearగా 1500+ పీపుల్ మా కోసం పాజిటివ్ 5 star రేటింగ్ ఇచ్చి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంది అనేది. ఓకే, మాతో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపటి సెషన్లో 6 o'clock మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు చాట్లో పోస్ట్ చేస్తూ ఉండొచ్చు.